హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మేము ముందు రోజు వెళ్ళాం కదా తిరుపతికి. ఇంకా ఫుల్ వర్షం, మంచు, డే లేదు నైట్ లేదు. అసలు డే నైట్ సేమ్ ఉన్నాయంటే నమ్మండి. చూడండి రోడ్లంతా ఎలా ఉన్నాయి, వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇంకా అది వర్షమా మంచు కురుస్తుందా అసలు మాకైతే అర్థమవుతలేదు. అంత కూల్గా ఉంది వాతావరణం అయితే. ఎంత చలి అంటే గడ్డ కట్టుకుపోయే చలి అంటారు చూసినారు, అంత చలి ఉంది. ఇంకా చలిలోనే వచ్చినాము బయటికి. మధ్యాహ్నం భోంచేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని తిరుపతికి వచ్చినాక వెంటనే మళ్ళీ మధ్యాహ్నంగా భోంచేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటకు వచ్చినామన్నమాట. ఇంకా ఇక్కడ 6 ఏమో అయిందేమో, అంతే 6, 7 అంతే. చూడండి ఎలా ఉందో, అర్ధరాత్రి ఉన్నట్టుంది కదా. ఇదేమో పుష్కరిణి, ఇక్కడే కదా వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇంక ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినాము. అటు పక్కకి వెళ్తే గుడి కదా. మాకు దర్శనం రేపిచ్చినారనమాట. ముందు రోజు వచ్చినాం కదా మేము. ఇంకా ఇక్కడనేమో వరాహస్వామి టెంపుల్ దగ్గర వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ ఉంది. సరే అనేసి ఇంక అక్కడే నించొని అక్కడ పుష్కరిణి దగ్గర ఇవన్నీ ఉంటే చూస్తూ ఇంకా మళ్ళీ అందరం ఒక ఫోటో దిగి ఉండాలి కదా అందరం ఇక్కడ వచ్చినట్లు. అందరం సెల్ఫీ కూడా దిగి చూడండి స్వెటర్లతోనే గుళ్ళోకి వచ్చేసినాము. ఇంకా తర్వాత ఇక్కడే అన్నదానం ఉంటుంది కదా తిరుపతిలో, మనకు ఫేమస్ కదా. ఇంకా భోంచేసి పోదామని ఇంకా ఇక్కడికి వచ్చేసినాము. లోపల ఎంట్రన్స్ కదా ఇదంతా. చూడండి తిరుపతి మొత్తం మ్యాప్ ఇది ఇలా ఉంటుంది అన్నమాట. బాగుంది కదా, మంచిగా అనిపిస్తే ఇక్కడ నించొని నేను కొంచెం వీడియో తీసుకున్నా. ఇది ముందు రోజు. దర్శనం అయినాక అది నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇక్కడ లోపలికి వచ్చేసినాము. అసలు ఫుడ్ మాత్రం బ్రహ్మాండంగా ఉందిలేండి. భోజనం చేసుకొని వెళ్ళిపోతాము రూమ్కి. ఎప్పుడెప్పుడు వెళ్ళాలన్నా అన్నట్లు ఉందన్నమాట. చాలా ఇక్కడ ఓకే, హాల్లో మాత్రం బాగుండింది. ఇంకా తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసరికి చుక్కలు కనిపన్నాయి చలికైతే. అంత చలి అంటే నమ్మండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. మనకు అన్నం లేక అన్నం దొరక్క ఎంతమంది అల్లాడుతున్నారు అనేది అందరికీ తెలుసు. సో ఇక్కడ మాత్రం ఎన్ని వేల జనాలు వచ్చినా అన్నం లేదు అనే మాటనే ఉండదులేండి. ఎనీ టైం అంటే టైమింగ్స్ ఉంటాయి, 10:30, 11 మరి సంథింగ్, నాకు కరెక్ట్గా తెలియదు. అప్పటిదాకా అయితే భోజనాలు నడుస్తూనే ఉంటాయి. మధ్యాహ్నం నుంచేమో. ఇంకా ఇక్కడ అందరం ఉండి భోంచేసుకొని వెళ్ళిపోయినాము. ఇంకా నేను మా వారు ఇక్కడ వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాం అన్నమాట అందరం. ఇంకా బియ్యం పాయసం ఏమో పెట్టినారు, స్వీటు, కర్రీ ఒకటి, ఇంకా పప్పు, అన్నము, సాంబారు, అట్లా ఈ పెరుగు, రసము అన్నీ ఇంకా మనకి ఏం కావాలంటే అవన్నీ ఉంటాయి. ఇంకా మనకు దేవుడి ప్రసాదం కదా ఇది. ఫస్ట్ పాయసం తిన్నాం. పాయసం కూడా బ్రహ్మాండంగా ఉండింది. పాయసం తినేసి ఇంకా ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.